వెల్కమ్ టు సూపర్ హ్యూమన్ లైఫ్. దేవునితో సమస్తము సాధ్యమే అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. ఖచ్చితంగా గొప్ప కార్యాలు పొందుకుంటారు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను. పరిశుద్ధాత్మదేవ, ఈ కార్యక్రమం అనేక వేల మందికి ఆశీర్వాదకరంగా మీ చిత్తాన్ని నెరవేర్చే విధంగా బలపరచమని నజరైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు మనం రాజులైన యాజక సమూహము అనే అంశాన్ని ధ్యానించుకుందాం. మీరు ఒకసారి పరిశీలించినట్లయితే రాజు ఒక మాట చెప్తే దాన్ని నెరవేర్చడానికి సైనికులు ఉంటారు, అధికారులు ఉంటారు. రాజు యొక్క అధికారం పైనుంచి కిందకు వస్తుంది. రాజు మాట చెప్పినప్పుడు కింద ఉన్న అధికారులు, సైన్యం ఆ మాటను నెరవేరుస్తారు. యాజక ధర్మం ఎలా ఉంటుందంటే, మనం చేసే ప్రార్థన, విజ్ఞాపన, దేవుణ్ణి స్తుతించటం, అనేక మంది పక్షాన మనం చేసే విజ్ఞాపన ధూపం వలె పైకి వెళ్తుంది, దేవుని యొక్క సన్నిధికి వెళ్తుంది. మనం రాజులైన యాజక సమూహం. అది ఎలా పని చేయాలి అంటే, మనం రాజులైన యాజక సమూహంగా ఎలా పని చేయాలి అనే విషయాన్ని లోతుగా తెలుసుకుందాం. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా వీక్షించండి. ఆదికాండం 3వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు ఒకసారి ధ్యానించుకుందాం. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు, కన్నులకు అందమైనదనియు, వివేకమిచ్చు రమ్యమైనదై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తమ దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనిరి. ఈ వాక్యంలో అనేకమైన మర్మాలు ఉన్నాయి. మీరు ఏదైనా వనంలో జీవవృక్ష ఫలం ఉంది. మెల్కీసెదకు క్రమంలో యాజకత్వానికి జీవవృక్ష ఫలం, అలాగే మంచి చెడు జ్ఞానమిచ్చే వృక్ష ఫలం ఉంది. అది దేనికంటే అహరోను క్రమంలో యాజకత్వానికి. మీరు చూడండి, ఆదాము అవ్వ దేవుని మాట కాదని ఎప్పుడైతే మంచి చెడు జ్ఞానమిచ్చే వృక్షఫలం తిన్నారో అప్పుడు ఏం జరిగిందో మీకు చెప్తాను. 5వ వచనం, మనం ఆదికాండం 3వ అధ్యాయం 5 నుంచి 8 వరకు చదువుకున్నాం. 5వ వచనంలో ఏముంటుందంటే, వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడును. అంటే ఆదాము అవ్వ కన్నులు మూయబడి ఉన్నాయి. మంచి చెడు జ్ఞానమిచ్చే వృక్షఫలం తింటే వారి కన్నులు తెరవబడతాయంట. అది 5వ వచనంలో ఉంది. 6వ వచనంలో ఆ స్త్రీ ఏం చూసింది, అవ్వ ఏం చూసింది? ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు, కన్నులకు అందమైనదనియు, వివేకమిచ్చు రమ్యమైనదై ఉండుట చూచినప్పుడు. 5వ వచనంలోనేమో వారి కన్నులు మూయబడినాయి. 6వ వచనంలోనేమో ఆ స్త్రీ చూస్తుంది. దీంట్లో ఉన్న మర్మం ఏంటంటే, ఏదేను వనంలో ఉన్నప్పుడు ఆదాము అవ్వ ఆత్మీయ నేత్రాలు తెరవబడి ఉన్నాయి. వారి శరీర నేత్రాలు మూయబడి ఉన్నాయి. ఆత్మీయ నేత్రాలతో వాళ్ళు చూస్తున్నారు. వారు దేవుణ్ణి చూడగలరు, వారు ఆత్మీయ లోకాన్ని చూడగలరు. అది విషయం. ఎప్పుడైతే మంచి చెడు జ్ఞానమిచ్చే వృక్షఫలం తిన్నారో 7వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకున్నారు. మంచి చెడు జ్ఞానమిచ్చే వృక్షఫలాన్ని తిన్నప్పుడు వారి శరీర నేత్రాలు తెరవబడినాయి, ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయినాయి. చూసారా ఎంత గొప్ప మర్మము? ఏదేను వనంలో ఆదాము అవ్వ ఆత్మీయ నేత్రాలు తెరవబడి ఉన్నాయి. వాళ్ళు ఆత్మీయ లోకాన్ని చూస్తారు, దేవుణ్ణి చూస్తారు. దేవుడు ఎవరో మీకు తెలుసా? బైబిల్లో రాయబడింది స్పష్టంగా, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. వాళ్ళు దేవుణ్ణి చూస్తారు, దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు వద్దన్న పని చేసి మంచి చెడు జ్ఞానమిచ్చే వృక్షఫలాన్ని తిన్నారో, చూడండి ఎంత స్పష్టంగా ఉందో. వారిద్దరి కన్నులు తెరవబడెను, వారి శరీర నేత్రాలు తెరవబడినాయి, వారు దిగంబరులమని తెలుసుకున్నారు. అప్పుడు వరకు బట్టలు లేవు అన్న విషయం వాళ్ళకి తెలియదు, ఎందుకంటే శరీర నేత్రాలు మూసుకుపోయి ఉన్నాయి.
మంచి చెడు జ్ఞానమిచ్చే వృక్షఫలం తిన్నప్పుడు శరీర నేత్రాలు తెరవబడినాయి, ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయినాయి. మీరు 8వ వచనం చూస్తే దేవుడి స్వరం విన్నారంట వాళ్ళు. ఎంత స్పష్టంగా రాయబడిందో చూడండి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయినాయి కాబట్టి దేవుని స్వరం మాత్రమే విన్నారు, దేవుణ్ణి చూసే పరిస్థితి లేదు. అంత మర్మం దాగి ఉంది. తర్వాత వాళ్ళకి శరీర నేత్రాలు తెరవబడినాయి, ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయినాయి. అదే స్థితిలో మన జీవితం ఇంకా కొనసాగుతూ ఉంది. యేసు ప్రభు వచ్చి పరిస్థితి మొత్తం మార్చేశాడు. యేసు ప్రభు వచ్చి చేసింది ఏంటంటే 1 పేతురు 2:9 వచనం, అయితే మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచారము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఏదైనా వనంలో నిత్య జీవాన్ని కోల్పోయారు. ఆ నిత్య జీవం తిరిగి ఇవ్వటానికి యేసు ప్రభు వచ్చాడని మీ అందరికీ తెలుసు. నిత్య జీవం తిరిగి ఇవ్వటానికి యేసు ప్రభు వచ్చారంటే ఆయన జీవవృక్ష ఫలానికి సంబంధించిన యాజకత్వంతో వచ్చాడు. జీవవృక్ష ఫలానికి చెందిన యాజకత్వం మెల్కీసెదకు క్రమము. మెల్కీసెదకు క్రమంలో ఆయన ప్రధాన యాజకుడు. ఆయన సిలువలో చేసిన కార్యం ద్వారా ఏం జరిగిందో తెలుసా? మనము రాజులైన యాజక సమూహంగా మార్చబడ్డాం. మీరు 1 పేతురు 2:9 వచనం స్పష్టంగా చదవండి. అయితే మీరు చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము, దేవుని యొక్క గుణాతిశయములను మనం ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము. మనము రాజులైన యాజక సమూహము. యేసు ప్రభు ఎవరో తెలుసా? ఆయన రాజులకు రాజు. మనము రాజులము, యాజకులము. మరి దేవుడు ఆయన రాజులకు రాజు, ప్రధాన యాజకుడు. ఆయన ప్రధాన యాజకుడైతే మనం యాజకులం. మెల్కీసెదకు క్రమంలో మనం యాజకులం. మెల్కీసెదకు క్రమంలో ప్రధాన యాజకుడు యేసు ప్రభు. మెల్కీసెదకు క్రమంలో మనం రాజులం. మరి దేవుడు ఎవరు? యేసు ప్రభు ఎవరు? ఆయన రాజులకు రాజు. అది మనం మెల్కీసెదకు క్రమంలో రాజులైన యాజక సమూహంగా ఎలా పనిచేయాలి, ఆ విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనం మెల్కీసెదకు క్రమంలో ఇప్పుడు పనిచేస్తున్నాం. ఈ విషయం ముందు తెలుసుకోవాలి. మీరు హెబ్రీయులకు రాసిన పత్రికలో 7:11-12 వచనాలు చూసినట్లయితే, ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడెను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడిని చెప్పబడక మెల్కీసెదకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏంటి? లేవీయులు యాజకులుగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ధర్మశాస్త్రం వలన సంపూర్ణ సిద్ధి కలిగితే లేవీ క్రమంలో చేరకుండా, అహరోను క్రమంలో లేకుండా వేరొక క్రమము చొప్పున, మెల్కీసెదకు క్రమము చొప్పున యాజకుడు రావాల్సిన అవసరం ఏంటి? మంచి చెడు జ్ఞానమిచ్చే వృక్షఫలం, దానికి సంబంధించిన యాజకత్వం ద్వారా సంపూర్ణ సిద్ధి లేదు. సంపూర్ణ సిద్ధి కలగాలంటే జీవవృక్ష ఫలానికి సంబంధించిన యాజకత్వం, మెల్కీసెదకు సంబంధించిన యాజకత్వంలో సంపూర్ణ సిద్ధి ఉంది. అందుకనే యేసు ప్రభు మెల్కీసెదకు క్రమంలో ఆయన యాజకుడిగా వచ్చాడు. ఆయన ఆల్రెడీ రాజులకు రాజు. ఆయన యాజకుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మెల్కీసెదకు క్రమంలో ప్రధాన యాజకుడు. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 6:20 వచనం, నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. చూడండి, యేసు ప్రభు ఎవరు? నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. ఇప్పుడు యేసు ప్రభు 2 పనులు చేస్తున్నారు. ఒకటి, మీకు తెలుసు, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. సమస్త సృష్టిని తన వాక్కు చేత దేవుడు నడిపిస్తున్నాడు. అది మీకు తెలుసు. రెండవది, ఆయన యాజకుడు. ఆయన ప్రధాన యాజకుడు. మెల్కీసెదకు క్రమమున ప్రధాన యాజకుడు. ఆయన ఏం చేస్తున్నారో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 7:25 వచనం, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. యేసు ప్రభు మన పక్షాన నిరంతరం విజ్ఞాపన చేస్తున్నాడు.
యేసు ప్రభు ద్వారా ఎప్పుడైతే మనం దేవుణ్ణి అంగీకరిస్తామో, ఎప్పుడైతే యేసు ప్రభుని అంగీకరించి మనం దేవుని మార్గంలోకి వస్తామో, మన కోసం ఆయన నిరంతరం విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. రెండవది, ఆయన మెల్కీసెదెకు క్రమంలో ప్రధాన యాజకుడై ఉన్నాడు. ఆయన నిరంతరం మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. మనల్ని దేవుడు రాజులైన యాజక సమూహంగా చేశాడు. యేసు ప్రభు శిలువలో చేసిన కార్యము ద్వారా మనం ఎవరమంటే, దేవుని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మనము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాం. రాజులైన యాజక సమూహంగా మనం ఎలా పనిచేయాలి? చాలామంది ప్రార్థన చేస్తారు, దేవుణ్ణి స్తుతిస్తారు, అనేక మంది పక్షాన విజ్ఞాపన చేస్తారు. అది యాజక ధర్మం, అంతవరకే చేస్తున్నారు. అంటే మనం సగమే చేస్తున్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? మనము రాజులైన యాజక సమూహం. అసలు రాజు ఏం చేస్తాడు? రాజు ఒక మాట చెప్పాడంటే ఆ మాట నెరవేర్చడానికి సైనికులు ఉంటారు, కింద అధికారులు ఉంటారు. దేవుడు ఒక మాట చెప్పాడంటే ఆ మాట నెరవేర్చడానికి కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. దేవుని మాట ఎలా పనిచేస్తుందో చూడండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనాలు. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడకు ఎలాగూ మరలక, భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లినట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. దేవుడు ఒక మాట చెప్పాడంటే ఆ మాట నెరవేర్చడానికి కోటాను కోట్ల సైన్యం ఉంది, పరలోక సైన్య సమూహం. దేవుని దగ్గర నుంచి ఒక మాట వచ్చిందంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎంత స్పష్టంగా మనం బైబిల్లో చదువుకున్నాం. వర్షము, మంచు ఆకాశం నుంచి అవి ఒక్కసారి పండి అంటే వెనక్కి వెళ్ళవు, భూమి మీద పడతాయి. అవి భూమిని తడిపి విత్తువానికి విత్తనము, భుజించువాని ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేస్తాయి. అంతే కదా. వర్షము కానీ మంచు కానీ భూమి మీద పడినప్పుడు పంటలు పండుతాయి, మధ్యలో నుంచి వర్షం వెనక్కి వెళ్ళిపోదు. అలాగే దేవుని నోటి నుంచి వచ్చే మాట ఉంటుంది. 11వ వచనం చూడండి ఎంత స్పష్టంగా ఉందో. దేవుని నోటి నుంచి వచ్చే మాట నిష్ఫలముగా మళ్ళా వెనక్కి వెళ్లకుండా దేవునికి అనుకూలమైన దాన్ని నెరవేరుస్తుంది. దేవుడు పంపిన కార్యాన్ని సఫలం చేస్తుంది. దేవుడు 2 రకాలుగా పనిచేస్తున్నాడు. ఆయన ఒక మాట చెప్తే ఆ మాట నెరవేరుతుంది. ఆ మాట నెరవేర్చడానికి పరలోక సైన్య సమూహం ఉంది. ఈ సమస్త సృష్టిని దేవుడు తన వాక్కు చేత సృజించాడు. చీకటిని చూసినప్పుడు దేవుడు ఏమన్నాడు? వెలుగు కలుగును గాక అని పలికాడు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, సమస్త సృష్టిని నడిపిస్తున్నాడు. ఆయన రాజుగా ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట నెరవేరుతుంది. ఆయన వాక్కు ఆ పని నెరవేర్చకుండా వెనక్కి వెళ్ళదు. ఎందుకంటే దేవుని మాటలోనే శక్తి ఉంది. దేవుని మాటలో ఎంత శక్తి ఉందంటే ఆ దేవుని మాట దేనికోసమైతే విడుదల చేయబడిందో ఆ కార్యం నెరవేర్చబడుతుంది. దానికోసం పరిస్థితులు మారిపోతాయి. దేవుడు చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది. అలా దేవుడు రాజులకు రాజుగా పనిచేస్తున్నాడు. అలాగే ఆయన ప్రధాన యాజకుడిగా కూడా పనిచేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో ఉంది. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారి సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన నిరంతరము మెల్కీసెదెకు క్రమమున ప్రధాన యాజకుడై ఉన్నాడు. ఆయన మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుడు రాజులకు రాజుగా, ఆయన ప్రధాన యాజకుడుగా మెల్కీసెదెకు క్రమములో పనిచేస్తున్నాడు. దేవుడు మనల్ని ఏం చేశాడంటే మెల్కీసెదెకు క్రమములో రాజులైన యాజక సమూహంగా చేశాడు. మనం కూడా అలాగే పనిచేయాలి. మనం యాజక ధర్మాన్ని నెరవేరుస్తున్నాం. యాజక ధర్మాన్ని నెరవేర్చేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనము మెల్కీసెదెకు క్రమములో యాజకులం. మనమందరం మెల్కీసెదెకు క్రమములో. ఎందుకంటే యేసు ప్రభు మెల్కీసెదెకు క్రమంలో ప్రధాన యాజకుడు. యేసు ప్రభు కింద మనం ఉన్నాం. మనం యాజక ధర్మం నెరవేరుస్తున్నాం. యాజక ధర్మం మెల్కీసెదెకు క్రమంలో మనం చేయాలి. మనం దేవుణ్ణి స్తుతిస్తాం, దేవునికి ప్రార్థన చేస్తాం, అనేక మంది పక్షాన విజ్ఞాపన చేస్తాం. అదేంటంటే యాజక ధర్మం. మన యాజక ధర్మం, మనం చేసే ప్రార్థన, మనం చేసే విజ్ఞాపన, మన వర్షిప్ అంతా ధూపం వలె దేవుని సన్నిధికి చేరుతుంది. మనం ఇంకో విషయం మర్చిపోయాం.
దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహంగా చేశాడు. రాజు అంటే మనం దేవుని చిత్తాన్ని పలకాలి. రాజు ఒక మాట పలికితే దాన్ని నెరవేర్చడానికి సైనికులు ఉంటారు, దాన్ని నెరవేర్చడానికి కింద అధికారులు ఉంటారు. మనం దేవుని మాట పలికితే, మనం దేవుని మాట పలికినప్పుడు ఆ మాట నెరవేర్చడానికి దేవదూతలు ఉన్నారు. దాని గురించి మనం తెలుసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-7 వచనాలు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము రాబో యుగముల్లో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఈ వాక్యాన్ని కూడా మీరు లోతుగా ధ్యానించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-7 వచనాలు. మనము మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు దేవుడు మనకు చేసిన ఉపకారం ఏంటంటే, యేసు ప్రభు మన పాపాలు, మన అపరాధాలు, మన దోషాల నిమిత్తం ఆయన సిలువలో మన శిక్ష ఆయన అనుభవించి మరణాన్ని జయించి తిరిగి లేచి మనల్ని కూడా క్రీస్తుతో బ్రతికించాడు. అంటే మనం ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలో ఉన్నాం. మన ఆత్మీయ నేత్రాలు మూయబడినాయి. మీకు ముందే చెప్పాను, ఏదేను వనంలో ఎప్పుడైతే ఆదాము అవ్వ మంచి చెడు జ్ఞానం ఇచ్చే వృక్షఫలాన్ని తిన్నారో వాళ్ళ ఆత్మీయ నేత్రాలు మూయబడినాయి, వాళ్ళు ఆత్మీయంగా చనిపోయారు. అప్పుడు వరకు వాళ్ళ స్పిరిట్, వాళ్ళ ఆత్మ జీవించి ఉంది. వాళ్ళ ఆత్మీయ నేత్రాలే తెరవబడి ఉన్నాయి, శరీర నేత్రాలు మూయబడి ఉన్నాయి. మంచి చెడు జ్ఞానం ఇచ్చే వృక్షఫలం తిన్నప్పుడు వారి ఆత్మీయ నేత్రాలు మూయబడినాయి, ఆత్మీయంగా వాళ్ళు చనిపోయారు. యేసు ప్రభు సిలువలో చేసిన కార్యము ద్వారా మన పాపాలు, మన దోషాలు ఆయన వెలచెల్లించి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేసినప్పుడు మనల్ని కూడా దేవుడు జీవింపచేశాడు. అంటే ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలో ఉన్న మనం, నరకానికి వెళ్ళాల్సిన మనం జీవాన్ని పొందుకున్నాం. జీవాన్ని పొందుకోవటమే కాదు, దేవుడు చేసింది ఏంటంటే, అసలు ఆయన చేసిన గొప్ప పని, తన కృపా మహదైశ్వర్యము రాబో యుగముల్లో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. మనం పరలోకమందు దేవుని కుడిపార్శ్వమున యేసు క్రీస్తుతో పాటు కూర్చుని ఉన్నాం. చూడండి, మనం పరలోకమందు దేవుని కుడిపార్శ్వమున యేసు ప్రభుతో పాటు కూర్చుని ఉన్నాం. అంత ఉన్నతమైన స్థితి యేసు ప్రభు సిలువలో చేసిన కార్యం ద్వారా మనకు వచ్చింది. మనము రాజులైన యాజక సమూహం, స్పిరిచువల్గా, ఆత్మీయంగా మనము తండ్రి కుడి పార్శ్వమున యేసు ప్రభుతో పాటు కూర్చుని ఉన్నాం. అది మన వలన కలిగింది కాదు. యేసు ప్రభు సిలువలో చేసిన కార్యము ద్వారా చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని, ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలో ఉన్న మనల్ని, నరకానికి వెళ్ళాల్సిన మనల్ని దేవుడు బ్రతికించాడు. అంతేకాకుండా తండ్రి కుడిపార్శ్వమున యేసు ప్రభుతో పాటు మనం కూర్చుని ఉన్నాం. మనం రాజులం. యేసు ప్రభు ఎవరు? ఆయన రాజులకు రాజు. రాజులు ఏం చేస్తారు? రాజు ఒక మాట చెప్పారంటే దాన్ని నెరవేర్చడానికి సైన్యం ఉంటారు, అధికారులు ఉంటారు. మనం దేవుని మాట చెప్తే, దేవుని మాట పలికితే దాన్ని నెరవేర్చడానికి పరలోక సైన్య సమూహం ఉంది. బైబిల్ ఎంత స్పష్టంగా రాయబడింది తెలుసా? యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చు బలసూరులారా, యెహోవాను మీరు సన్నుతించండి. యెహోవా దూతలు ఎవరంట? దేవుని దూతలు ఎవరంట? దేవుని మాటకు లోబడి ఆయన వాక్యాన్ని నెరవేర్చే బలసూరులు. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని పలుకుతావో, ఎప్పుడైతే దేవుని చిత్తం నెరవేర్చబడాలని చెప్పి నువ్వు మాట్లాడతావో, నీ నోటి నుంచి మాట వచ్చినప్పుడు ఆ దేవుని మాటను, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి బలసూరులైన దేవదూతలు ఉన్నారు. అసలు ఆ వాక్యం ఒకసారి చదవండి. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన చిత్తాన్ని నెరవేర్చు బలసూరులారా. దేవుడు మనకిచ్చిన అవకాశం అది. మనం రెండు రకాలుగా పనిచేయాలి. మనం యాజకులం, దేవునికి ప్రార్థన చేయాలి, అనేక మంది పక్షాన్ని విజ్ఞాపన చేయాలి, దేవుని స్తుతించాలి. మన విజ్ఞాపన, మన ప్రార్థన ధూపం వలె దేవుని సన్నిధికి చేరుతుంది. అది యాజక ధర్మం. రెండోది, మనం రాజులం. రాజులం అంటే మనం పలకాలి. మనం పలికినప్పుడు, మనం పలికితే ఎవరు చేస్తారు అనొద్దు మీరు. మనం బైబిల్లో ఉన్న లోతైన విషయాలు తెలుసుకోవాలి. రాజు పలికినప్పుడు ఆ మాట నెరవేర్చడానికి సైన్యం ఉంటుంది. మీకు ఆ విషయం తెలుసు.
రాజులకు రాజైన దేవుడు మాట పలికినప్పుడు ఆ మాటను నెరవేర్చడానికి పరలోక సైన్య సమూహం ఉంది. దేవుడు మనల్ని తీసుకెళ్ళి ఆత్మీయంగా తండ్రి కుడి పార్శ్వమున యేసు ప్రభుతో పాటు కూర్చుండబెట్టాడు. అంటే మనకి అధికారం ఇవ్వబడింది. మనం ఇప్పుడు దేవుని వాక్యాన్ని పలికితే, దేవుని చిత్తాన్ని పలికితే దేవదూతలు సిద్ధంగా ఉన్నాయి. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన చిత్తాన్ని నెరవేర్చు బలసూరులారా, అంటే ఆయన వాక్యాన్ని నెరవేర్చు బలసూరులారా, యెహోవాను సన్నుతించుడి. సిద్ధంగా ఉన్నారు దేవదూతలు. ఇది చాలా గొప్ప మర్మం. ఈ విషయం చాలామందికి తెలియదు. మనం ఇలా మెల్కీసెదకు క్రమంలో పని చేయాలి. రాజులైన యాజక సమూహంగా మనం పని చేయాలి. దానికి సంబంధించి ఇంకో వాక్యాన్ని మీకు చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను, నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందు బంధించబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పాను. చూసారా, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నేను మీకు ఇస్తాను. మనం రాజులైన యాజక సమూహం. యేసు నామంలో మనం దేన్ని విప్పుతామో పరలోకమందు దేవుడు దాన్ని విప్పుతానని చెప్పాడు. మనం దేన్ని బంధిస్తామో పరలోకమందు దేవుడు దాన్ని బంధిస్తానని చెప్పాడు. మనం ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని పలుకుతామో, దేవుని వాక్యాన్ని పలుకుతామో, దాన్ని నెరవేర్చడానికి పరలోక సైన్య సమూహం సిద్ధంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, యేసు ప్రభు మనకు సిలువలో చేసిన కార్యం ద్వారా ఆయన కొన్ని విషయాలు స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఏంటంటే, మన పాపములు, మన దోషములు, మన అతిక్రమములు ఆయన సిలువలో భరించి ఆయన నీతిని మనకిచ్చాడు. బైబిల్లో రాయబడిన మాట, మనము క్రీస్తు యేసునందు దేవుని నీతి అయి ఉన్నాము. అంటే మన పాపాలు, దోషాలు యేసు ప్రభు తను భరించి ఆయన నీతిని మనకిచ్చాడు. తర్వాత రెండవది, నిశ్చయముగా ఆయన మన రోగాలను భరించాడు, ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత పొంది ఉన్నాము. బైబిల్ ఎంత స్పష్టంగా ఉందో తెలుసా. తర్వాత ఆయన మన కోసము శాపమై, ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి మనల్ని విమోచించాడు. అబ్రహాము పొందిన ఆశీర్వచనం మనం పొందుకోవటం కోసం దేవుడు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించాడు. అంటే ఆశీర్వాదం మనకిచ్చాడు. తర్వాత చూసినట్లయితే దేవుని యొక్క కృప ఎంత గొప్పదంటే, ఆయన ధనవంతుడై ఉండి తన దరిద్రం వలన మనము ధనవంతులు కావాలని చెప్పి ఆయన మన కోసం శిలువలో దరిద్రులుగా మారాడు. అంటే మన దరిద్రాన్ని ఆయన భరించి మన ధనవంతులుగా చేశాడు. ఇవన్నీ బైబిల్లో రాయబడి ఉన్నాయి. వీటి కోసం దేవుడు ప్రాణం పెట్టాడు. అందుకే మనం నిత్య జీవాన్ని పొందుకుంటున్నాం. అలాగే దేవుడు మన కోసం ప్రాణం పెట్టినప్పుడు మనం గొప్ప స్వస్థత, విడుదల పొందుకుంటాం. మీరు ఐగుప్తిలో ఇజ్రాయేలీలు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని అద్భుతమైన కార్యాలు చేసి విడిపించారు. ఐగుప్తు అంటే లోకానికి గుర్తు. 3 కార్యాలు జరిగినాయి. ఏంటో తెలుసా? ఒకటి, ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల పొందారు. రెండవది, వాళ్ళు వచ్చేటప్పుడు ఖాళీగా రాలా, చాలా ధనంతో వచ్చారు. ఐగుప్తిలో వస్తువులన్నీ తీసుకొచ్చేసారు వాళ్ళు. దేవుడు వాళ్ళకి ఫేవర్ అనమాట. ఫేవర్ చూపించినప్పుడు ఐగుప్తులంతా తమ ఇష్ట వస్తువులంతా వాళ్ళకి ఇచ్చేస్తారు. మూడవది, వాళ్ళ బలహీనులు ఒక్కరు కూడా లేరు. అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఎప్పుడైతే పస్కా బలి పశువును వధించి దాని రక్తాన్ని ద్వారబంధాలకి, గుమ్మాలకి పూశారు, అలాగే ఆ పస్కా బలి పశువును వాళ్ళు తింటారు. అంటే మనము దానికన్నా శ్రేష్టమైన దాంట్లో మనం ఉన్నాం. యేసు ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని తీసుకున్నప్పుడు, అంటే యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించినప్పుడు, ఆయన మన కోసం చేసిన ఆ వెలను మనం విశ్వసించి మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఒకటి, అపవాది బంధకాల నుంచి విడుదల పొందుతున్నాం, నిత్య జీవాన్ని పొందుకుంటున్నాం. 2, మనకి ఆశీర్వాదం వస్తుంది. ఇజ్రాయేలీలు ఖాళీ చేత్తో రాలా, గొప్పగా ఆశీర్వదించబడి వచ్చారు. 3వది, స్వస్థత మనకు వస్తుంది. బైబిల్లో చాలా స్పష్టంగా దేవుడు రాపించాడు. ఇజ్రాయేలీలు లోకం అంటే ఐగుప్తు నుంచి విడిపించబడి వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళారు. నూతన నిబంధన, మనం ఈ లోకం నుంచి విడిపించబడి పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే నిత్య జీవానికి వెళ్తాం. ఇవి విడిపించబడినప్పుడు 3 విషయాలు జరుగుతాయి. ఒకటి, నిత్య జీవం వస్తుంది. రెండవది, ఆశీర్వాదం వస్తుంది. మూడవది, స్వస్థత వస్తుంది. అది చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉంది. ఇప్పుడు నువ్వు దేవుని చిత్తాన్ని పలికితే, యేసు నామములో నేను స్వస్థత పొంది ఉన్నాను, నువ్వు ఎప్పుడైతే హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకుంటావో, నువ్వు దేవుని చిత్తాన్ని పలుకుతావో,
దాన్ని నెరవేర్చడానికి దేవదూతలు ఉన్నారు. దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి దేవదూతలు సిద్ధంగా ఉన్నాయి. మెల్కీసెదెకు క్రమంలో మనము రాజులైన యాజక సమూహము. మన ఫంక్షన్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, మనం యేసు నామంలో పలికినప్పుడు, అంటే దేవుని చిత్తాన్ని పలికినప్పుడు, దేవుని వాక్యాన్ని మనం పలికినప్పుడు ఆ వాక్యాన్ని నెరవేర్చడానికి దేవదూతలు ఉన్నాయి. రెండవది, మనం యాజకులుగా దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి, అనేక మంది పక్షాన విజ్ఞాపన చేయాలి. రాజు పలికినప్పుడు అది ఎలా వస్తుందంటే, ఆ ఆజ్ఞ కిందకి, అంటే రాజు కింద ఉన్న సైన్యం నెరవేరుస్తారు. యాజకుడు దేవుణ్ణి స్తుతించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఆ విజ్ఞాపన పైకి వెళ్తుంది, ధూపం వలె దేవుని సన్నిధికి వెళ్తుంది. మనం దేవుని పోలికలో సృజించబడి ఉన్నాం. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నాం. మీరు చూడండి, బైబిల్లో ఎంత స్పష్టంగా రాయబడి ఉందో. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 4వ వచనం. చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనంగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు. దేవుడు ఆదిలో భూమి నిరాకారంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? తన మాట పలికినప్పుడు సృష్టి అంతా వచ్చింది. అలాగే దేవుని పోలికలో సృజించబడిన మనం ఏం చేయాలంటే, దేవుని చిత్తాన్ని పలకాలి, దేవుని వాక్యాన్ని పలకాలి. పలికినప్పుడు దేవదూతలు ఆ మాట నెరవేరుస్తాయి. మనం ఈ పాడైపోయిన భూమిని, పాడైపోయిన పరిస్థితుల్ని ఏదైనా వనంగా మార్చాలి. అదంతా దేవుని శక్తి ద్వారానే అవుతుంది. అయితే దేవుడు తన పని చేయటానికి మనల్ని ఉపయోగించుకుంటాడు. మనం నిలబడి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మాట పలికినప్పుడు దేవదూతల ద్వారా దేవుడు ఆ పని చేపిస్తాడు. అలాగే మనం ప్రార్థన చేసినప్పుడు, యాజకులుగా ప్రార్థన చేసినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆలకించి దేవుని కార్యం జరుగుతుంది. మనం రాజులైన యాజక సమూహంగా దేవుని పోలికలో సృజించబడి దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చాలి. ఇంకొక వాక్యం చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు. యేసు ప్రభు సిలువ వేయబడక ముందు యేసు ప్రభు నికోదేముతో ఏమన్నాడు తెలుసా? ఆ వచనం జాగ్రత్తగా చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప. యేసు ప్రభు భూమి మీద ఉన్నాడు, పరలోకంలో కూడా ఉన్నాడు. అదే నికోదేముతో చెప్పాడు. నికోదేముకు అర్థం కాల. విషయం ఏంటంటే, ఆత్మీయంగా మనం తండ్రి కుడిపార్శ్వమున యేసు ప్రభువుతో పాటు కూర్చుని ఉన్నాం. మనం భూమి మీద ఉన్నాం. మన యాజక ధర్మాన్ని నెరవేర్చాలి, ప్రార్థన చేయాలి, దేవుని గణపరచాలి. అలాగే రాజులైన యాజక సమూహం కాబట్టి మనం దేవుని చిత్తాన్ని పలికినప్పుడు దేవుడు మనం పలికిన ఆ మాటను నెరవేర్చేలా చేస్తాడు. ఆ మాటను నెరవేర్చడానికి దేవదూతలు ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్యకు ఆర్థికంగా సహకరించండి. స్క్రీన్పై QR కోడ్ ఉంటుంది. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. విశ్వాసంతో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఆత్మీయతలు తెరవచేయండి. వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరిగించండి. బలహీనంగా ఎవరైనా ఉంటే దేవ వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరు పొందిన గాయముల చేత మేము స్వస్థత పొంది ఉన్నాము. వారిని దర్శించండి, వారిని తాకండి, స్వస్థత వారికి దయచేయండి. ఎవరైనా సమస్యల్లో, ఇబ్బందుల్లో ఉంటే వారి జీవితంలో జోక్యం చేసుకోండి. వారి సమస్యల నుంచి విడిపించండి. వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.